హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేశానండి. సేమియా ఉప్మా తిన్న తర్వాత సాంబార్ కాసానండి. ఎందుకంటే సాంబార్ పొద్దుటికి సాయంత్రానికి సరిపోయేలాగా సాంబార్ కాసాను. మేము అనుకోకుండా కాకినాడ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందండి. నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా మన వీడియోలో. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అది నడుము నొప్పి చిన్న వయసులోనే ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పాను కదా. చిన్న వయసులో ఒక ఆపరేషన్ కాదండి, నాకు 2 ఆపరేషన్లు అయినాయి. గర్భసంచి ఆపరేషన్ అయ్యింది, అలాగే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 22 ఏళ్ళకి గర్భసంచి ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు నాకు 34 సంవత్సరాలు. మళ్ళీ మొన్న 7-8 నెలల కిందట మళ్ళీ కడుపులో ఏదో కంతి వచ్చింది అన్నారు. స్కానింగ్ తీయించుకుంటే మళ్ళీ కంతి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. అది చేయించుకున్న కాడి నుంచి నడుము నొప్పి విపరీతంగా వస్తుందండి. అసలు పడుకోనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు. ఎన్నుముక్క నొప్పి, బాగా నడుము నొప్పి. ఎలా ఆపరేషన్ చేయించుకున్న హాస్పిటల్లోనే నడుము నొప్పి వచ్చింది. అలాగా తట్టుకుంటా వచ్చాను. ఇంకా అదేమైందంటే నడుము నొప్పి అలా పోయి ఎన్నుముక్కలోంచి వేడి మంట కింద, మొత్తం ఒళ్ళంతా వేడి మంట కింద వచ్చింది. అక్కడికి మా ఆయన ఎక్కడికంటే అక్కడికే తీసుకెళ్తున్నారు నన్ను. నిజంగా చెప్తున్నాను, మా ఆయన చెప్పుకోవాలంటే దేవుడితో సమానం అండి. ఒంట్లో బాగోలేదు అంటే ఆయన చేసే పని కూడా మానేసి ముందు నా కోసం చూస్తారు. ఎందుకంటే ఇంట్లో ఆడద బాగుంటేనే కదా అన్నీ చేసేది. ఇంట్లో ఆడద బాగోపోతే ఏం చేస్తారు చెప్పండి. ఆయన బయటికి వెళ్ళి పని చేయాలన్నా ఇంటికాడ ఆడవాళ్ళు ఎలా ఉన్నారో, లేచిందో లేదో అనే టెన్షన్ ఆయనకు ఉంటుంది కదా. నేను ఎప్పుడు ప్రాణం బాగాలేదన్నా ముందు మా ఆయన పని మానేసి నడు హాస్పిటల్కి వెళ్దాం అంటారండి. ఆ విషయంలో అయితే మా ఆయన గారిని చాలా మెచ్చుకోవాలండి. నన్ను ఒంట్లో బాగోలేదు అంటే నా మీద చాలా కేర్ చూపిస్తారు. ఏది ఎలా ఉన్నా ముందు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారండి. అలాగే నేను రాను, నా వల్ల కాదు, నడుము నొప్పి అన్నా కానీ ఎవరినో అడిగారంట. మా ఆవిడకి అసలు ఒంట్లో బాగోలేదు, నడుము నొప్పి ఏ హాస్పిటల్ అయితే బాగుంటుందంటే ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు ఆయనకి తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారంట. కాకినాడ హాస్పిటల్లో నడుము నొప్పి చాలా మంచిది, స్పెషలిస్ట్ నెంబర్ 1, అక్కడికి వెళ్ళండి అన్నారంట. అసలు మాకు కాకినాడ హాస్పిటల్ ఎక్కడుందో, ఎలా వెళ్ళాలో కూడా మాకు తెలియదండి. నేనేమో రానని, ఆయనేమో రాకపోతే ఎలా కుదురుతుంది, ఇలా బాధపడతా ఉంటామేంటి మంచం మీద పడుకుని అని అడ్రస్ నెతుక్కుంటా వెళ్ళామండి. అసలు దారులు కూడా బాగాలేదు. అసలు బస్సు వెళ్తున్నాం కానీ దారులు అసలు బాగాలేదు. నేను ఎందుకన్నా మంచిదని హాస్పిటల్ ఏదైనా ఆరోగ్యశ్రీకి అయితే ఉంటే పని అవుతుంది, ఇంత ఇబ్బంది పడుతున్నాను కదా అని ఆధార్ కార్డు కూడా పట్టుకెళ్ళానండి. నేను ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కూడా పట్టుకెళ్ళి, మా ఆయన ఎందుకు తెస్తున్నాం ఆధార్ కార్డు వద్దు అన్నారు. అయినా కానీ ఇంతకన్నా మంచిది ఉంటుంది కదా అని హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కితే ఆధార్ కార్డు దీనివల్ల బెనిఫిట్ అయ్యింది పట్టుకెళ్ళడం వల్ల. టికెట్ అయితే నాకు ఫ్రీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. అటు నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా లేట్ అయిపోయిందండి. హాస్పిటల్కి వెళ్ళామా, నైటు మా కార్డు వచ్చేటప్పటికి కాకినాడ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి, మేము కాకినాడ వెళ్ళేటప్పటికి కరెక్ట్గా 1 గంట అయింది. 1 గంట అయ్యేటప్పటికి సీటు కోసాము. సీట్ 400, సీట్ వచ్చేటప్పటికి 2:30 అలాగ అవుతుంది అన్నారని చెప్పి మా ఆయన అక్కడ టిఫిన్ చేసి వద్దామని టిఫిన్ తీసుకెళ్ళారు. టిఫిన్ చేసి వచ్చి 1 గంట కూర్చున్నాం. డాక్టర్ గారు ఇంకా మేమే లాస్ట్ చూసి ఎక్స్రే తీసారండి. ఎక్స్రే తీస్తే ఎముకల్లో అయితే ఏది తేడా లేదమ్మా, నరాలో తేడా ఏమో, నీకు ఎంఆర్ఐ తీయాలన్నారు. ఎంఆర్ఐ తీయాలని ఇప్పుడు చెప్పారు, 4ంటికి చెప్పారు. 4ంటికి సరే అండి, మళ్ళీ మాది చాలా దూరం, దగ్గర చిన్న తిరుపతి నుంచి వచ్చామండి మేము కాకినాడ, ఈరోజు తీయించేసుకుంటాం ఎంఆర్ఐ అన్న. అయితే సరే మీ ఇష్టం వెళ్ళండి అని ఆయన డాక్టర్ గారు సర్జరీకి వెళ్ళారు. మేము గబగబా ఈ ఎంఆర్ఐకి స్కానింగ్ కట్టుకుని, ఎంఆర్ఐ అదే కాగితం పట్టుకుని స్కానింగ్కి వెళ్ళారు. వాళ్ళ భోజనానికి వెళ్ళారంట. సాయంత్రం 7ంటికి వస్తారంట. చూడండి, సాయంత్రం 7ంటికి వస్తే మేము అప్పుడు ఎప్పుడు రాము ఇంటికి, అసలే చాలా దూరం. ఆ బస్సు ఎక్కితే ప్రయాణం ఎలా ఉందో తెలుసండి.
నడుస్తుంది నడుస్తుంది జీవితం అనేదో ఉందో చూసారా కదా. నడుస్తుంది నడుతుంది జీవితం అన్నట్టే ఉంది. పొద్దున్నుంచి సందాల దాకా బస్సులోనే. నేను రానన్నా మా ఆయన బలవంతాన్ని తీసుకెళ్ళారు కదా. ఆ బస్సు కుతుపులు, రోడ్లు ఒకటి బాగోలేదు, అస్సలు బాగోలేదండి. రోడ్లు ఎత్తి పడేస్తున్నాయి బస్సులో. ఇంకెలా మా ఆయన అంటారు, ఇంకెంత దూరం వచ్చాం కదా, ఈ నైట్ ఇక్కడ ఉండిపోయి రేపు ఎంఆర్ఐ తీయించుకుని వెళ్దామంటారు. ఇంటికి కూడా ఫోన్ చేసేసారు, మేము ఈ నైట్ ఉండిపోతున్నామమ్మా, రేపు ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకుని వస్తామని. నేనేమో బాబాయ్ నేను హాస్పిటల్లో పడుకోను, నాకు భయం, రూమ్ ఇవ్వరంట. అక్కడ బెంచీలు ఉన్నాయి, బెంచీలు అంటే హాస్పిటల్లోనే ఫ్యాన్లు అవి ఉన్నాయిలేండి. అడిగితే ఇక్కడ పడుకోవచ్చు మేడం గారు, పర్వాలేదు సార్తో మాట్లాడతామన్నారు. కానీ నాకు ఎందుకు భయం అనిపించింది, హాస్పిటల్లో పడుకోవడం భయం అనిపించి మా ఆయనతో అన్నాను, నేనైతే హాస్పిటల్లో ఉండను, కావాలంటే వెళ్ళిపోయి మళ్ళీ వద్దాము, నేనైతే హాస్పిటల్లో పడుకోను, నాకు భయంగా ఉందంటే సరే అయితే నడిచేయని తీసుకొచ్చేసారు. తీసుకొస్తే కరెక్ట్గాని రాజమండ్రి వచ్చేటప్పటికి టైం ఎంత అయింది అనుకున్నారు. కాకినాడ బస్సు ఎక్కేటప్పటికి అక్కడ లేట్ అయిపోయిందని చెప్పి మా ఆయన ఎక్స్ప్రెస్ తీసేసారు టికెట్. ఎక్స్ప్రెస్ తీసేస్తే ఆధార్ కార్డు చూపించానంటే ఎందుకులే ఆధార్ కార్డు అని 100 రూపాయలు టికెట్, నాకు కొంద ఆయనకు కొంద. ఎక్స్ప్రెస్ తీసేసారు. ఎక్స్ప్రెస్ కాకినాడలో ఎక్కేసి వచ్చేసరికి రాజమండ్రి వచ్చేసరికి కరెక్ట్గా ఎంత అయింది అనుకున్నారు టైం, 9:30, 10 అవుతుంది. ఎక్స్ప్రెస్ ఎక్కినా కానీ, స్పీడ్గా వచ్చి ఎక్స్ప్రెస్ ఎక్కినా 9:30, 10 అయ్యింది. అక్కడికి వచ్చేటడికి నాకైతే బస్సు పడదు, బాగా ఇకారం, వాంతులు, చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఆ బస్సు కుదుపులకి ఏమైంది అనుకున్నారు, నడుము నొప్పి ఇంకా ఎక్కువైపోయింది. రాజమండ్రి బస్సు రాజమండ్రి బస్సు ఎక్కామండి. మాకు చింతవతకి దిగితాకి అక్కడ ఎక్కాం. లాస్ట్ బస్సు ఉంది, ఎన్నింటికి ఉంది, 8:30కు ఉంది. 8:30కు ఉంది బస్సు అనేసి అన్నారు. సరే ఇంకేం చేస్తాం, 8:30, 9కు ఉందంటే లాస్ట్ బస్సు ఉందంటే సరే కూర్చున్నాం. ఒక బస్సు వచ్చిందండి. ఆ బస్సు కాడికి ఎక్కడ లేని వాళ్ళందరూ పరిగెట్టుకుని ఒకటే బస్సు కదా లాస్ట్ ఎక్కేస్తున్నారు. మా ఆయన అన్నాడు పరిగెట్టి అంటున్నాడు, నేను పరిగెట్టలేను ఆయన, అవసరమైతే నువ్వు వెళ్ళి పరిగెట్టుకెళ్ళి స్వీట్ చూడు అని చెప్పి నేను వెనకాల ఎక్కినాడు. చెప్తే నేను ఎక్కడ పరిగెట్టనండి అనేసి అన్న తర్వాత ఆయన వెళ్ళి నాకన్నా ముందు వెళ్ళి పాపం సీటు చూసారు ఇద్దరికనే. ఆ సీట్లో కూర్చున్నాం. జనం లాస్ట్ బస్సు మూల కిక్కిరిసిపోయారండి. ఆ కిక్కిరిసిపోయి కొంత దూరం బస్సు వెళ్ళాక బస్సులో పెద్ద గొడవ, ఎవరెవరో ఇంకొకళ్ళు ఎవరో, ఖాళీ లేదు, ఆవిడ కాలు అడ్డెట్టిందంట, ఒక ఆవిడ కాలు తొక్కిందంట. అమ్మ బస్సులో దెబ్బలాట, గొడవ, గోల. నేను ఎక్కిన బస్సులో గొడవలో చాలా పెద్ద గొడవ అయిపోయిందండి. నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఫ్రీ బస్సులు దెబ్బలాడుకుంటాం, వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి యూట్యూబ్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి వీడియోస్ వస్తున్నాయి. ఇంతలా దెబ్బలాడుకుంటారా అనుకున్నాను. ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను అనిపించింది నాకు. ఫ్రీ బస్సు పెట్టాక ఆడవాళ్ళు దెబ్బలాటలండి బాబు. మగోళ్ళు నాగాలు తొక్కేవంటే నీ కాలేంటి అడ్డంగా పెడితే తొక్కరా అని, తొక్కుతావా తొక్కవా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఒక మాటతో పోనెత్తలేదు గొడవ. తెగ దెబ్బలాడేసుకున్నారండి బస్సులోను. 1.5 గంట దెబ్బలాడుకున్నారు. నాకేమో భయం, అయ్యి బాబాయ్ కొట్టేసుకుంటారేమో ఈ బస్సులోను అని నేను అలాగా కిక్కిరిసిపోయి అలాగే చూస్తున్నాను. భయం వేసిపోయింది నాకు. మా ఆయన అన్నాడు, ఏంటి భయపడిపోతున్నావా అంటున్నాడు. మరి భయం కదా ఇప్పుడు వెళ్ళేలా కొట్టేసుకుంటే లేనిపోని బాలప్పుడు అనేసి అంటే, అందరూ ఒక ఆవిడ కాలు తొక్కారని దెబ్బలాడింది అన్నాను. ఆవిడ ఊరు వచ్చేదాకా దెబ్బలాడిందండి. ఆవిడ ఊరు వచ్చాక దిగింది, అప్పుడు బస్సు కమ్మైంది. అమ్మయ్య అనుకున్నాం. అప్పుడు కరెక్ట్గా ఇంటికి వచ్చాం. ఇంటికి ఎన్నింటికి అక్కడి నుంచి మళ్ళీ అలాగే ఆ బస్సులో మేము వచ్చేటోడికి మొత్తం రోడ్డు మీద మనిషి సంచారం లేరు. మనిషి అనేవాడు ఎక్కడా కనిపించట్లేదు. లాస్ట్ బస్సు ఏమో నాకేమో భయం. అలాగే వెళ్ళాను. వెళ్ళేటప్పుడు లాస్ట్ బస్సు ఉంది, అది ఎక్కేసామన్నాను కదా. వచ్చేటోడికి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా ఎంత అయింది అనుకున్నారు, 1 గంట అయింది. మామూలుగా లేదు టైం అయితే, 1 గంట అయింది. నాకైతే చాలా నీరసం వచ్చేసి, నడుంపోటు వచ్చి రాగానే ముందు బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసేసి శుభ్రంగా ఇంకా భోజనం కూడా చేయలే. అలా పడుకుంటే తెల్లారిదాకా మెలకు రాలేదు అసలు. తెల్లారి చూస్తే చూడండి ఇంకా నా అసలే నడుము నిప్పని వెళ్ళాం. ఆ బస్సు కుదుపులకి, ఆ ప్రయాణానికి ఎక్కడో ఊరు కాకినాడ
కాకినాడ అంటే మాటల అక్కడికి వెళ్ళాం. ఈ తెలిసి తెలియకుండా ఇప్పుడు ఎవరైనా తెలిసి వెళ్ళారనుకో సులువుగా వెళ్ళిపోతారు. మాకు తెలియకుండా ఎవరో చెప్పిన అడ్రస్ తీసుకుని వెళ్ళాం. కానీ హాస్పిటల్ అయితే మంచిదే, పెద్ద హాస్పిటల్, చాలా మంచి హాస్పిటల్. కానీ మనం ఏం చేస్తాం మరి, తెలియకుండా వెళ్ళిన వాళ్ళు నెత్తుకుంటూ వెళ్తే కొంచెం ఇబ్బంది పడతారు కదా. తెలియకుండా వెళ్ళిన వల్ల ఆటో హాస్పిటల్ కాడికి కట్టమన్నా కానీ అక్కడి నుంచి అక్కడికి దింపుతాగి 150-200 తీసుకున్నాడు. అది తీరా చూస్తే ఎంతోసేపు లేదు. పోనీ ఇంకా తీసుకున్నాడు, పోనీ మనకు తెలియక అడిగాము, తీసేసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకోవాలంటే ఆటోకి వెళ్ళాలి హాస్పిటల్ కాడి నుంచి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడికి హాస్పిటల్ ముందే, హాస్పిటల్ ఇంకా ఎదరుందనంగా ఆడ హాస్పిటల్ దాటుకుని వెళ్ళాడు, మమ్మల్ని ఎదర దింపేశాడు. ఏమన్నా నాకు తెలియదు, మీరు నెతుక్కుంటా వెళ్ళండి ఇటో మరి అని దింపేశాడు. అక్కడ ఆటో వాళ్ళు ఉంటే అడిగితే అదేంటండి ఆటో ఎక్కారు కదా మరి దిగిపోయారంటే ఆ ఆటో వెళ్ళే దారిలోనే హాస్పిటల్ ఉంటుంది అన్నారు. నిజంగా ఎంత మోసం. మళ్ళీ మమ్మల్ని దింపిన ఆటో వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాం. ఆయన డబ్బులు ఇచ్చాం. ఫస్ట్ ఎక్కిన అతను హాస్పిటల్ బాగానే చూపించాడు. తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ అని వెళ్ళినప్పుడు అతను మట్టికి మోసం చేశాడు. ఆడితే మాకు తెలియదండి హాస్పిటల్ అన్నాడు. పోన్లే ఇంకా అతనికే కూడా తెలియదేమోలే అని ఊరుకున్నాం. అందరు ఆటో వాళ్ళు అయితే అలా ఉండరు, మంచోళ్ళే ఉంటారు. మా ఆయన ఆటో డ్రైవరేనండి. మేమేం పెద్ద ఉన్నవాళ్ళు మేము కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే మాదిని. మా ఆయన కనీసం పిల్లలో సీట్లో ఎట్టు కూర్చున్నా, అమ్మ ఒళ్ళే ఎట్టు కూర్చోండి నాకు టిక్కెట్ ఎక్కుద్దని కూడా అనరండి. ఈయన అంత మంచి ఆయన మా ఆయన. అలాగే తీసుకెళ్ళి అక్కడ దింపేస్తారు. నిజంగా ఇంకొకళ్ళు అయితే పిల్లల్ని ఎక్కించారు కదమ్మా ఒళ్ళే ఎట్టు కూర్చోండి ఇంకో టిక్కెట్ ఎక్కుద్ది అంటారు. అసలు మా ఆయన అలాగ అనరు. పిల్లల్ని సీట్లో ఎట్టి కూర్చుంటే అలాగే తీసిపోతాడు. ఇదిగోనండి హాస్పిటల్కి అయితే బయలుదేరాం. ఇంటికాడ అయితే వంట అంతా చేసి సాంబార్ కాసాను. మళ్ళీ ఆయన తినరని మళ్ళీ వంకాయ చిక్కుడుకాయ వండాను కూర వండి పొద్దురికి సందాలకి. ఇదిగో రాజమండ్రి బ్రిడ్జి, ఇది హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. ఎంఆర్ఐ స్కానింగ్ అయితే తీయించుకోలేదు. ఇంకేం తీయించుకుంటాం, నైట్ అక్కడ పడుకుని తెల్లారి తీయించుకోవాలంటే నేను భయపడి తీసుకొచ్చేసాను. ఇంకా ట్యాబ్లెట్లే వేసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఏమో ఒక రోజు బాగుంటే ఓ రోజు బాగోదు, ఓ రోజు బాగుంటే వారం రోజులు బాగోదు. మా ఆయన ఒక్క రెక్కపాటు మీద తెచ్చి పెడుతుంటే ఆ డబ్బులన్నీ నా అనారోగ్యాలకే అయిపోతున్నాయి. ఇంకొకడైతే మీ అమ్మ మీ బాబు రోగం తెగులుకుంటుందని ఇచ్చి చేశారు, రోగిస్తుందని అంటారు. ఎప్పుడు నన్ను పన్నెత్తి మాట అనలేదండి ఆయన. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఏమీ లేవు. పెళ్ళైన తర్వాత ఏదో ఒకటి మరి అత్తవారింటి కూడా వాటర్ పడలేదో ఏంటో. ఆయన మాత్రం ఏం చేస్తారు, ఇదిగోండి హాస్పిటల్ కాగితం కార్డు, సత్య హాస్పిటల్ అంట, చాలా పెద్దది హాస్పిటల్ అయితే నెంబర్ 1. ఎముకలకి బాగా స్పెషలిస్ట్. 2 ముక్కలు అయిపోయిన ఎముకను కూడా అతికిస్తున్నాడండి ఆయన. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్తున్నాడు, నీకు ఈ ప్రాబ్లం ఎంత అవుతుంది కొరుసు అని కూడా చెప్పేస్తున్నారు. అంతేగాని ఈ మందులు వాడండి తగ్గుతుంది, ఆ మందులు వాడండి తగ్గుతుంది అని అయితే చెప్పట్లేదు. ట్యాబ్లెట్లు అయితే రాసి ఇచ్చారు. ఎందుకండి ఎక్స్రే కూడా తీసేరు ఉన్నాడు. ఎముకల్లో బలం లేదంట, ఎముక బలానికి ట్యాబ్లెట్లు రాశారు. ఎన్నుపోసే ఎముకలో బలం లేదు, బరువులు ఎత్తొద్దు అన్నారు. బకెట్లు డాబా పైకి బట్టలారెత్తకు బకెట్లు ఎట్టుకెళ్తాను కదా, మనం అందులోకి జాయిగా సానుగా చేయనండి పని. 2 బకెట్లు బట్టలు ఉన్నాయనుకో, 2 బకెట్లు బట్టలు ఒకసారి ఇచ్చుకుని పైకి ఎక్కిస్తాను డాబా పైకి. ఎవరన్నా అయితే ఒక బకెట్ ఇచ్చుకుని పైకి కారేసి మళ్ళీ వచ్చి బకెట్ ఎట్టుకెళ్తారు. నేనేదో పెద్ద తోపని చెప్పట్లేదు, చెప్తున్నాను. ఇలా చేసి బండ పనుల కింద చేసి ఇంట్లో పనులు నడుము నొప్పి తెచ్చుకున్నాను. 2 బకెట్లు ఇచ్చుకుని పైకి ఎక్కుతుంటే మాటలా అలా ఎక్కేసి ఆరేసేసి పైకి ఇంకోసారి ఎవరు తిరుగుతారులే అన్నట్టు 2 బకెట్లు ఎట్టుకెళ్ళి బాత్రూంలో ట్యాంక్ ఎట్టుకెళ్ళినప్పుడు కూడా 2 బకెట్లతో నీళ్ళు ఎట్టుకెళ్ళి పోసేసేదండి. ఇప్పుడు ఏమైంది, బరువులు ఎత్తద్దు అంటున్నారు, నడుము పోట్లు. ఇదేమో గ్యాస్ బిల్ అండి, ఇది మార్నింగ్ వేసుకోమన్నారు పొద్దుటేని. ఇది బలానికి రాశారు, ఎన్నుముక్క బలానికి ట్యాబ్లెట్లో పట్టలేదని అది రాశారు. అదేమో ఇప్పుడు బాక్స్లోంచి తీస్తున్నాను. అదేమో నైట్ పడుకుపోయి వేసుకోమన్నారు, నిద్ర వస్తుందంట. అది పిల్లలు చూసారా ముసలిదానికి లాగా. ఈ అరుకులు ఏంటనుకున్నారు, నరం ఎన్నుముక్కలో నరం నొక్కిందంటండి. ఇంతకీ అది
నడుము నొప్పి ఆ నరం చదురుకోవడానికి వారం రోజులకు ఒక బాటిల్ తాగమన్నారు. అది ఎన్నుముక్కలో నరం నొక్కిందమ్మా నీకు, ఆ నరం చదురుకుంటుంది, వారం రోజులకు వచ్చి ఒక బాటిల్. ఇప్పుడు లక్షవారం తాగాననుకో టయానికి, అదే టయానికి మళ్ళీ వారానికి ఒక బాటిల్ తాగాలి. అది అలా రాసిచ్చారండి. ఏం హాస్పిటల్లో ఏం లోకమో కానీ వెళ్ళి పని అవ్వట్లేదు. అక్కడ వచ్చే దారిలో పిల్లలకి ఈ ఫ్రూట్స్ అయితే కనిపించినాయండి. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇదైతే యాప్లీకాయ కింద ఉంటుంది కానీ యాప్లీకాయ కాదు, టమాటాకాయ రంగులో ఉంటుంది. ఎంత రేట్ అనుకున్నారు? అది 3 కాయలు కలిపి 150 రూపాయలు, కాయ వచ్చి 50 రూపాయలు యాప్లీకాయలో ఉన్నాయి. 3 కాయలు 100 రూపాయలకి ఇమ్మంటే ఇవ్వనంటున్నాడు వాడు అని 3 కాయలు కొన్నారు ఈయన. కానీ నేను బస్సులో ఆకలేసి ఒక కాయ తినేసాను. ఏమో ఈ కాయలు యూట్యూబ్లో గట్టా చూపిస్తున్నారు కదా అని తీసుకున్నాను అనమాట పిల్లలకి. ఇవి కూడా 150. మొత్తం 3 టమాటా కాయలాగా ఉన్నాయి. యాప్లికాయలు 150, ఇయ్యో 150, 300 రూపాయలు. ఇది ఎలా ఉందంటే బుర్రగుంజలాగా ఉందండి, బాగుంది టేస్ట్ అయితే. కాయలు చూసారా, చాలా బాగున్నాయి కానీ రేట్ ఎక్కువ తీసుకున్నాడు. 3 కాయలు 100కి ఇమ్మంటే ఇవ్వనంటే ఇవ్వనన్నారు. సరేలే అని 150 చేసి తీసుకున్నాను పిల్లల కోసం. ఇంకా పిల్లలు మేము వచ్చేదానికి పడుకుంటూ పోయారు. ఇంకా పిల్లలు మా అత్తయ్య గారు పడుకుంటూ పోయారు. ఎప్పుడో వచ్చాం, నైట్ వచ్చేటప్పటికి 1 గంట అయింది. చూడండి చందమామ ఎంత బాగా కనిపిస్తుందో. ఈరోజు వీడియో అయితే ఇదండి.